వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ రూపా శ్రావణ్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే అందరికీ నచ్చే చిట్టు గవ్వలు, అది కూడా హెల్తీగా అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ మైదా పిండి వాడట్లేదు, రిఫైన్డ్ షుగర్ కూడా వాడట్లేదు. సో ఫస్ట్ అయితే గోధుమ పిండి తీసుకొని రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని దాంట్లో ఏంటంటే ఈ నెయ్యి ఉంది కదా, నెయ్యి కరిగించుకొని ఇట్లా వేసుకొని కలుపుకోవాలన్నమాట. పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇట్లా చేతిలో ఇలా ముద్దలాగా చేస్తే అది అలా కొంచెం పట్టినట్టు ఉండాలన్నమాట. సో అలా చూసారు కదా, అలా వచ్చినట్లయితే తర్వాత అప్పుడు మీరు కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటారో అలానే సేమ్ కలుపుకోవాలన్నమాట. చూడండి, మనం చపాతీ స్మూత్గా రావాలంటే పిండి ఎలా కలుపుకుంటాం, కొంచెం స్మూత్గా మరీ గట్టిగా కాకుండా దీనికి కూడా సేమ్ అలానే కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత కాసేపు ఒక 15 లేదా హాఫ్ అన్ అవర్ పాటు దాన్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో అది పిండి. ఆ తర్వాత ఇది చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి, రౌండ్గాను. పర్ఫెక్ట్గా ఏం అక్కర్లేదండి, జస్ట్ ఒక చేతితో ఇట్లా నార్మల్గా అనుకునే సరిపోయిద్ది. ఎందుకంటే తర్వాత మనం గవ్వలు చేసుకునే షేప్ దాంతో గవ్వల్లా చేసేసుకుంటాం. ఇది కొంచెం పిండి ఎక్కువ ఉందని ఇట్లా రోల్ చేసేసుకుంటే మీకు ఈక్వల్గా వస్తాయి అనమాట అన్నీ కూడాను. చాలా చిన్న చిన్నగా తీసుకుంటే ఈజీగా అన్నీ ఒకేసారి చేసేసుకోవచ్చు. అయితే తర్వాత ఆ గవ్వలు చేసుకునేది ఉంది కదా, ఆ చెక్కకి ఏం చేయాలంటే కొంచెం గీ అప్లై చేసుకోవాలి. కొంచెం గీ అప్లై చేసుకోవడం అంటే పిండి దాంట్లోకి అతుక్కుపోవడం ఇలా చేస్తే ఏమవుతుందంటే ఫ్రీగా వచ్చేస్తాయి అనమాట గవ్వలు అనేవి మనకి. సో చక్కగా అప్లై చేసుకుని ఉండేదైతే తీసుకున్నారో అదొకటి దానిపైన పెట్టుకొని మీ థంబ్ ఫింగర్ బటన్ వేలుతో దాన్ని ఇట్లా నొక్కి ఇట్లా జస్ట్ స్లోప్ మీద ఇట్లా కిందకంటే సరిపోతుంది అనమాట. పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది. మరి ఏంటంటే ఒకవైపే గట్టిగా నొక్కితే ఏమవుతుందంటే ఒకవైపు చాలా లావుగా వస్తుంది. అలా వస్తే వేగినప్పుడు చాలా కష్టం అనమాట. సో ఏం చేయాలంటే మొత్తం ఈవెన్గా సెంటర్లోకి ఫింగర్ పెట్టుకొని ఇట్లా అంటే చూసారు కదా, అన్నీ ఇట్లా షేప్స్లో మనం రెడీగా పెట్టేసుకుంటే ఒకేసారి అన్నీ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. తర్వాత బాండీ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చిట్టిగా వాళ్ళు చేసుకోవడం ఈజీనే కానీ కాకపోతే టైం టేకింగ్ అండి బాగాను. ఎందుకంటే ఇది సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హైలో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు, ఎందుకంటే మాడిపోతాయి, లోపల కూడా ఉడకదనమాట. సో సిమ్ టు మీడియం ఫ్లేమ్లకి అడ్జస్ట్ చేసుకుంటూ స్లోగా అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా మనం వేయించుకోవాలి. చూసారు కదా ఎలా వెలుగుతున్నాయో. ఇలా చేస్తేనే మనకి ఇవి క్రిస్పీగా వస్తాయి అనమాట. లేకపోతే ఏమవుతుందంటే ఉడికి మధ్యలో మెత్తగా ఉండిపోతాయి. అలా ఉంటే చిట్టిగవ్వలు ఏంటంటే మనకి రుచిగా ఉండదు. ఇలా మీరు సిమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే క్రిస్పీగా వస్తాయి. దానిపైన తర్వాత మనం బెల్లం పాకం పెడతాం కాబట్టి ఒక స్వీటే క్రంచీగా చాలా బాగుంటుంది అనమాట. సో చూసారు కదా, ఇవి వేగుతూ ఉన్నాయి. ఇంకా చాలా అంటే చాలా టైం టేకింగ్ అనమాట. సో ఈ కలర్ వచ్చిన తర్వాత మీకు ఆ బబుల్స్ రావడం కూడా తగ్గిపోయింది చూసారు కదా. సో ఇది కుక్ అయిపోయినట్టు అట్ ద సేమ్ టైం ఫ్రై అయినట్టు. ఇవి ఇలా ఈ కలర్ వచ్చినప్పుడు పక్కకు తీసేసుకుంటే ఏమవుతుందంటే మీకు క్రిస్పీగా వస్తాయి అండ్ మాడిపోవు కూడాను. సో ఇదే కలర్ అనమాట. ఇంకా మామూలుగా వచ్చే గోల్డెన్ బ్రౌన్ కంటే కొంచెం ఎక్కువగా వస్తే సరిపోతుంది. సో అవి వేగుతూ తీసినప్పుడు ఈలోపు ఏం చేయాలంటే పక్కన బెల్లం అనేది కరిగించేసుకోవాలన్నమాట ఫస్ట్. సో నేనైతే ఆ కప్తో 1.5 కప్ తీసుకున్నాను బెల్లం. తీసుకొని దాన్ని కొద్దిగా వాటర్ వేసుకొని, మరీ ఎక్కువ వాటర్ వేసుకోకండి, కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం బెల్లం కరిగేంత వరకు కూడా కొంచెం పెద్ద ముక్క వదిలేసాను, ఇంకొంచెం తురిమేసుకుంటే త్వరగా కరిగిపోతుంది అనమాట. సో కొంచెం వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఆ బెల్లం అంతా చక్కగా కరిగిపోయిన తర్వాత వడకట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో బెల్లం అయితే ఇట్లా మనకి పాకం ఎలా అంటే తీగ పాకం అక్కర్లేదు, జస్ట్ ఇట్లా వాటర్లో వేసుకున్నప్పుడు స్టిక్కీగా ఉంటే, ఇప్పుడు చూసారు కదా తేనె ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ఉంటే పాకం అనేది సరిపోతుంది అనమాట. అలా వాటర్లో వేసి చూసుకున్నప్పుడు అది కొంచెం స్టిక్కీగా స్లైమీగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఈ గవ్వలు ఏవైతే ఉన్నాయో వేయించేసుకున్నవన్నీ దాంట్లోకి ఇలా పాకం అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని గవ్వలు చక్కగా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత దాన్ని కొంచెంసేపు డ్రై అవ్వాలి. అట్లా ఇవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత పట్టుకుంటే కొంచెం స్టిక్కీగా ఉంటాయి అనమాట. సో ఈ కండిషన్లో మనం డబ్బాలోకి పెట్టుకోలేం. అవి డ్రై అవ్వడానికి కనీసం 1 అవర్ టైం పడుతుంది. అవి డ్రై అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసేసుకుంటే 20 days to 1 month ఇవి చాలా ఫ్రెష్గా అదే టేస్ట్తో ఉంటాయి అనమాట. సో 1 month వరకు ఇవి హ్యాపీగా మనం సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దట్ నా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయి.